నేనేమంటున్నా అంటే ఈ 33 కోట్ల దేవతలలో భాగమైనటువంటి దేవుళ్ళల్లో మా శంకర్ స్వామి అంటే ఆయన కూడా ఏదో ఒక దేవుని పెట్టుకొని ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. శంకర్ స్వామి ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా నేను అడిగిన, నేను ఇట్లా రాముడిని నేను ఇట్లా స్వయంతో నేను ఒక పాట ద్వారా ఇది అడగాలనుకుంటున్నా. అంజన స్వామి జాతి అంతా అంతరించిపోయే కాలం ఉన్నది. అడవి లేకపోతే ఆదివాసులు ఉండరు కదా. అడవికి మూలం వాళ్ళే, అడవికి ప్రాణం వాళ్ళే, అడవికి జీవిగంజి వాళ్ళే. ఆదివాసులే లేకుండా పోతున్నారు. అలాంటి ఆదివాసీ గర్భంలో నిర్మాణమైనటువంటి అంజనాపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈ నీ యుద్ధానికి గెలుపు కారణమైండు కదా. ఆయన తెగకు చెందినటువంటి ఆదివాసులు అంతా ఆగమైపోతున్నారు. నువ్వు ఒకసారి రావాలని నాకు అడగాలని ఉంది, నేను ఒక మాల వేసుకోవాలనుకుంటున్నా అన్న తర్వాత ఆయన నువ్వు వేసుకుంటావా అన్నాడు. అంటే అవును వేసుకుంటాను. ఇదంతా ఇప్పుడు మీకు చెప్పిన మ్యాటర్ అంతా నా మైండ్లో ఉంది. తర్వాత నేను ఇది చెప్పితే ఆయన ఏడు, ముచ్చటంతా చెప్తే ఆయన ఏడు, ఎట్టి పరిస్థితులు ఏడు. ఎందుకు? భక్తిలో ఉన్నాడు ఆయన, విముక్తి కోరుకుంటలేడు.